పండుగ వేళ కార్యక్రమానికి స్వాగతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఉదయం శ్రీవారు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై చర్నకోల్ చేతబట్టి రాజమన్నార్ రూపధారిగా దేవదేవుడు దర్శనమిచ్చాడు. ఈ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై తిరిగి దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు. అటువంటి కల్పవృక్షాల కన్నా అన్ని కల్పములకు ఆధారభూతమైనటువంటి వృక్షముగా ఉండేటువంటి తిరుమలేశుడి వైభోగం మాటల్లో చెప్పలేనిది. కలియుగంలో భక్తులను కాపాడేందుకు శ్రీ మహావిష్ణువే భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. మరి అప్పుడున్న తిరుమలకు ఇప్పుడున్న తిరుమలకు ఏమిటి తేడా? నాటి తిరుమలలో ఉన్న పరిస్థితులేంటి? వాచ్. పూర్వం చీమల పుట్టలో దాగి ఎండకు ఎండి వానకు తడిసిన ఆ శ్రీనివాసుడే స్వయం వ్యక్త దివ్య తేజో సాలగ్రామ శిలామూర్తిగా నేడు కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. పూర్వం రోజుల్లో వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది భక్తజనం రావడంతో స్వామివారి దర్శనానికి కేవలం పగటిపూట మాత్రమే అనుమతించేవారు. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టి రోడ్డు కూడా లేని దట్టమైన అటవీ ప్రాంతం. తిరుమల కొండపై 2 ఘాట్ రోడ్లు ఏర్పాటు చేయడంతో ప్రయాణ ఇబ్బందులు తప్పాయి. ఎలాంటి మౌలిక వసతుల్లేని తిరుమలలో ప్రస్తుతం స్టార్ హోటళ్ల స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు చేతివేళ్లపై లెక్కపెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేల సంఖ్యకు పెరిగారు. రోజు వందల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు లక్షలు దాటుతున్నారు. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు. పూర్వం తిరుమల కొండను తిరువేంగడమని, శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరువేంగడముడయానని కీర్తించేవారు. తిరుమల క్షేత్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవరాయరులు, తెలుగు చోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆ తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు తిరుమలేశుని సేవలో తరించారు. 200 ఏళ్లకు పైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులే. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయనడానికి టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆధారం. 1843 నుండి 1933 వరకు మహంతుల పాలన జరిగింది. ఆలయ పరిపాలన కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆలయ కమిషనర్తో పాటు ధర్మకర్తల మండలి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టింది. 1933లో టీటీడీ ఏర్పడిన తరువాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి. తిరుమల కొండలను బోడికొండలుగా పిలిచేవారు. నేడు తిరుమల కొండలు పచ్చదనంతో ప్రకృతి అందాల మధ్య భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తుంది. కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే 1000 కాళ్ల మండపం, ఆలయ 4 మాడవీధుల్లోని మండపాలు, స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారు. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవి కావు. మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని తనివి తీరా దర్శించుకునేవారు. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారు. ఈ పరిస్థితులలో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ నేతృత్వంలో భారతీయ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్ రోడ్డుకు రూపకల్పన చేశారు. అలా 1944 ఏప్రిల్ 10న మొదటి ఘాట్ రోడ్డు ప్రారంభమైంది. ఆ తర్వాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్ రోడ్డుతో తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు మరింత మెరుగుపడ్డాయి. 1843 నుంచి 1933 మధ్య మహంతుల కాలంలో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్య మంగళమూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలన్నీ నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి. కానీ 2000వ సంవత్సరం నుంచి తిరుమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పట్టుమని 10 నిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించడం లేదు. ఆగమం ప్రకారం 6 గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలి.
వైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిష్టంగా 6 గంటల పాటు విరామం ఉండాలి. కానీ 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుండి గోదాదేవి మాలలు తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమంద హాసంతో చెరుకు గడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్నట్లు ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చన చండీ యాగంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. త్యాగరాజ భవనంలోని శ్రీమాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 58వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతను ధనలక్ష్మీ దేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి అలాగే 2 కోట్ల రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి 108 రకాల నైవేద్యం రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివనగర్ వికలాంగుల కాలనీలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. మహాలక్ష్మి అవతారం కోసం 21 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను ఉపయోగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం భక్తి పారవస్యంలో మునిగింది. ఓం శ్రీ హరిశక్తి నారాయణి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అశ్వాపురం నుంచి తీసుకొచ్చిన అమ్మవారి ఉత్సవ మూర్తులకు పాల్వంచలో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారి శోభాయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో సుమారు 500 మంది భవానీ మాలధారలు పాల్గొన్నారు. శ్రీ సరస్వతీ దేవి అలాగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. స్వదేశీ విదేశీ కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని 12,12,1312 రూపాయల విదేశీ స్వదేశీ కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. కరెన్సీ కాయిన్స్తో చేసిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 5,55 లక్షల రూపాయలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.
ఇక వరంగల్లో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరణ్ నవరాత్రి మహోత్సవములు 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజు అమ్మవారు భువనేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భువనేశ్వరి దేవిగా ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. దుర్గా నవరాత్రి వేడుకల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారి రూపాల ప్రత్యేకత, నవదుర్గా ప్రాశస్తంలో చూద్దాం. నేను శైలపుత్రి దుర్గను, మీ పుత్రికను, నేనే మీ భవిష్యత్తును, బ్రహ్మచారిణి దుర్గను. లక్ష్య సాధనలో నాకు నేనే సాటి, కార్యదక్షతలో లేదు నాకు పోటీ. చంద్రఘంటా దుర్గను, పరిపూర్ణ మహిళను, పరిణీతను. కూష్మాండ దుర్గను, సృష్టికి మూలాన్ని, ఆయుధధారిని, ఆనందానికి ఆలవాలాన్ని. కందమాతా దుర్గను, మాతృత్వానికి ప్రతీకను, మమతకు నిలయాన్ని. కాత్యాయని దుర్గను, మహిషాసుర మర్దినిని, పరమేశ్వరుణ్ణే మించిన పరమోత్కృష్టను. కాళరాత్రి దుర్గను, దుష్టుల పాలిట కాళరాత్రిని, శ్యామలాంగిని, శక్తి స్వరూపిణిని. మహాగౌరీ దుర్గను, నేనే ఒక సైన్యాన్ని, అద్భుతాలకే మహాద్భుతాన్ని. సిద్ధిధాత్రి దుర్గను, సర్వసిద్ధి ప్రదాతను, లక్ష్మీ స్వరూపాన్ని, ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీకను. నవదుర్గలు, అమ్మకు 9 రూపాలు, అనంతమైన స్త్రీ శక్తికి ప్రతిరూపాలు. నేడు 7వ రోజు వేపకాయల బతుకమ్మ అందరి ఇళ్లలో సందడి చేస్తుంది. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు వేపకాయ బతుకమ్మను పేర్చుతారు. బియ్యం పిండిని వేయించి బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను గౌరమ్మకు నివేదిస్తారు. అందుకే ఈ రోజుకి వేపకాయ బతుకమ్మ అనే పేరు వచ్చింది. వేప చెట్టు అంటే అది ఆది పరాశక్తికి ప్రతిరూపం. ఆ ఆది పరాశక్తికి నీరాజనాలు అర్పిస్తూ వేపకాయల బతుకమ్మను ఆరాధిస్తారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీమాతకు పూజ చేశారు. బతుకమ్మ పాటలను పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు మహిళలు, చిన్నారులు. దేశాలు, ఖండాలు వేరైనా మన సంస్కృతి మర్చిపోకూడదని ఏటా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.